అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. సమ్మర్ ఎఫెక్ట్ బాగా కనబడుతుంది. హార్వెస్ట్ లేని ఉండట్లేదు అంటే ఆకుకూరలకు మించి హార్వెస్ట్లు పెద్దగా ఏం లేవు. అన్ని ఒకటి రెండు కూరగాయలు మాత్రమే వస్తున్నాయి. వాటిని మనము మిక్స్ చేసి కూరగాయలు అయితే చేసుకుంటున్నాము. అట్లా అని అసలే రాకుండా అయితే ఏం లేవు. మనము వీక్లీ వన్స్ మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నాం కాబట్టి బుట్టల నిండా హార్వెస్ట్ అయితే ఏం లేదు. ఇదిగోండి, ఆకుకూరలు అయితే మంచిగా కోసుకుంటున్నాను నేను. రోజు ఒక ఆకుకూరలు అయితే కోసుకుంటున్నాం. చూడండి, ఇదిగోండి ఇలా ఉంది మన తోట పరిస్థితి. టమాటా మొక్కలు అయితే బాగా ఎండిపోతున్నాయండి. చూడండి, ఒకవైపు ఎండిపోతున్నాయి. వాటరింగ్ చేసినా కానీ బాణడి ప్రతాపానికి మొక్కలు ఎఫెక్ట్ అయితే అవుతున్నాయి. చూడాలి ఈ 1 month ఏమాత్రం సర్వైవ్ అవుతాయో చూడాలి. కాకపోతే ఈసారి ఎండలు బాగానే ఉన్నాయి. మనకే ఇంత ఇబ్బంది అవుతుంది. మొక్కలు ఏంటండి, డైరెక్ట్ సన్లైట్, మనకు ఇంకా షేడ్ నెట్ కూడా లేదు. కాబట్టి వీటిని మొక్కలను అయితే రక్షించుకోవాలి. హార్వెస్ట్లు ఉన్నా లేకున్నా కానీ మొక్కలను అయితే ఉన్న మొక్కల్ని మాత్రం రక్షించుకునే అయితే పనిలో అయితే ఉన్నాను నేను. అంతే అండి. అయితే చిన్న హార్వెస్ట్ అనే కంటే అసలు హార్వెస్ట్ వీడియో ఏం కాదు. అసలు ఆ సమ్మర్లో నా గార్డెన్ అప్డేట్ ఏంటో మీకు చెప్తూ నేను ఈ వీడియో చేస్తాను. ఇంకా ఈ మొక్కకైతే మనకి చూడండి, ఈ మల్లె మొక్కకి మనకి ఒక 2 times అయితే పూలు వచ్చినాయి. ఇంకా ఈసారి అయితే ఇప్పటికేం లేదు. నేను మళ్ళీ దీనికి ఎక్సెల్ పౌడర్ వేయించిన. ఇంకా మన వేప నూనెను కూడా స్ప్రే చేశాను. చూడాలి మరి ఏమాత్రం మళ్ళీ నెక్స్ట్ ఇంకో రౌండ్ అయితే రావాలి. వస్తుంది అని అనుకుంటున్నా. లేదు అంటే ఇంకొక 1 week చూసిన తర్వాత మనము దీనికి ఆవచెక్క ఉంటుంది కదండి, ఆవచెక్క మన గానుగ నూనెలో పట్టించిన ఆవచెక్కని తీసుకొచ్చి వాటర్లో ఫర్మెంట్ చేసి దానికి కొంచెం బెల్లం యాడ్ చేసి ఒక 2 days ఫర్మెంట్ చేసిన తర్వాత అయితే మనం దానికి స్ప్రే చేసుకున్నా సరే, చెట్టు మొదట్లో పోసినా సరే మళ్ళీ పూలు అయితే వస్తాయి. చూద్దాం ఈసారి 1 week తర్వాత చూసి దీనికి అది అప్లై చేయాలనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనకి ఇంకా తోటలో పెద్దగా ఏమీ హార్వెస్ట్ అంటే గొప్పగా చెప్పుకోవాల్సిన హార్వెస్ట్ అయితే ఏం రావు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 అట్లా వస్తుంటాయి. కాకపోతే మనకేంటంటే మనకి సరిపడా వస్తుంటాయి. ఏంటి, మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకోవడానికి అవి 2 అన్నట్టు వస్తుంటాయి. అసలుకే రాకుండా అయితే లేవు. చూడండి, ఇది చెర్రీ టమాటా మొక్కలు అయితే ఉన్నాయి. చెర్రీ టమాటాలు కూడా మనకి తీసుకోవచ్చు, బాగానే వస్తున్నాయి. అంటే ఇలా నడుస్తుంది గార్డెన్. సమ్మర్ వచ్చింది కదండి, సమ్మర్లో ఇంకా మనము ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దనే అనిపిస్తుంది. వాటికి కూడా ఎండ అసలు ఈసారి ఏంటో, ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. జనాలకే ఇబ్బంది అవుతుందంటే ఈ మొక్కలు ఎంత మాత్రం తట్టుకుంటాయి. మనం ఎంత వాటరింగ్ చేసినా కానీ అది చూడండి, అసలు పువ్వు సైజు, కలరు అంతా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ ఎండల ఎఫెక్ట్ అలా ఉంటుంది. మనం ఈ మొక్కల్ని, ఇప్పుడు ఎదుగుతున్న మొక్కల్ని కాపాడుకోవడమే తప్ప మనం ఎక్కువగా హార్వెస్ట్లను అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇటువంటి కాయల సైజు కూడా ఇలా వస్తుంటాయి. అంతే తప్ప ఇలా ఉన్న మొక్కల్ని అయితే మనం రక్షించుకోవాలండి. వాటరింగ్ చేస్తూ దానికి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ మొక్కల్ని అయితే సేవ్ చేసుకోవాలి మనం ఇంకొక 1 month. అప్పుడు కొంచెం ఏమన్నా ఎండలు మాత్రం ఏమన్నా తగ్గితే చెప్పలేము కానీ మనం హార్వెస్ట్లను అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొద్ది గొప్ప వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, చెర్రీ టమాటాలు వీటిని మాత్రమే మనము కోసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప ఇంకా పెద్ద హార్వెస్ట్లు అవి ఏం లేవు. ఉన్న మొక్కల్ని మాత్రం రక్షించుకోవాలండి. ఎందుకు అంటే మనము వాటరింగ్ కరెక్ట్ ఒకటే టైంలో ఇస్తూ ఉన్న మొక్కల్ని మాత్రం ఇవ్వండి. ఇలా రూటింగ్లో ఉన్నవి మనకి మొక్కల్ని అయితే మనమైతే సేవ్ చేసుకోవాలి. వీటికి ఇవి ఉన్నాయంటే మనకి జూన్ జూలైలో కొంచెం అప్పుడిప్పుడు కొన్ని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. కూరగాయలు అసలు లేకుండా కంటే కొంచెం సర్వైవ్ అయిపోవచ్చు. ఇదిగోండి, ఇది మన యాపిల్ వేర్ మొక్కకైతే మంచి రూటింగ్ వచ్చింది. ఇదిగోండి, వాటర్ యాపిల్ మొక్క మంచి వస్తుంది. బ్రాంచెస్ పెద్దగా అయిపోతుంది. అంటే సమ్మర్లో మనం ఉన్న మొక్కల్ని అయితే సెట్ చేసుకోవాల్సిన పని అయితే ఉంది. అదే పని పెట్టుకోవాలి. ఇంకా ఇక షేడ్ నెట్ వేసుకుంటే చెప్పలేము కానీ మనకి పైన షేడ్ నెట్ అయితే లేదండి. కాబట్టి మొక్కల్ని అయితే ఇలా ఉన్నాయంటే ఉన్న వాటికే వాటరింగ్ చేస్తూ మనం సేవ్ చేసుకుంటున్నాం. కరివేపాకు నుంచి వస్తుంది సమ్మర్లో. అయితే ఈసారి మన గార్డెన్లో, మన తోటలో ఏంటంటే చూడండి, ఇదిగోండి, ఇది ఎర్ర తోట కూర విత్తనాలు మాత్రం మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను.
ఆశించట్లేదు కదా. చూడండి అంజీర్ మాత్రం మంచిగా వస్తుంది. మనకి సమ్మర్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉంది చూడండి. మొక్కలన్నీ ఎండిపోతున్నాయి, మంచిగా హార్వెస్ట్ వస్తుంది, చెర్రీ టమాటాలు వస్తున్నాయి. అలాగే ఒకవైపు నుంచి మొక్క మంచిగా ఉంది, ఇంకోవైపు చెట్లు అయితే ఎండిపోతున్నాయి. టమాటాలు తగ్గినాయి చెప్పాలంటే, చెర్రీ టమాటాలు బాగానే దొరికిస్తున్నాయి కదండి. చూడండి ఆకుకూరలు కూడా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. అయితే ఇది చూడండి, ఇది మనము మొన్న గార్డెన్ అంతా క్లీన్ చేసుకున్నప్పుడు వచ్చిన ఆకులు, ఎండాకులు అన్నీ వచ్చాయి కదా, వాటిని మనం ఒక బస్తాలు వేసి పెట్టాం కదా. చూడండి ఇది మనకి సాయిల్ రెడీ అయిపోయింది. ఇందులో ఆల్రెడీ మొక్కలు చూడండి, సాయిల్ అయితే రెడీ అయిపోయింది. మొక్కల కొమ్మలన్నీ మట్టిలాగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మొక్కలు ఇందులో చూపించరా, ఇందులో మనకి ఇది చూడండి, ఇదిగో దోసకాయ చెట్లు, తోటకూర చెట్లు అయితే వచ్చేసాయి. అయితే చూడండి ఇదిగోండి, మనము మార్నింగ్ వాటరింగ్ చేసినప్పుడు మనకి ఇట్లా వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, మనకి ఈ డబ్బుల నుంచి ఎక్సెస్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. మనం ఇట్లా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇట్లా కింద ఎక్కడి నుంచి అయితే వాటర్ పోతుందో అది ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ వాటర్ని మనము వేరే ఇంకో బకెట్ వాటర్లో డైల్యూట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదు అన్న మనం ఈ వాటర్ని డైరెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి ఇట్లా ఇవి చిన్న చిన్న టిప్పులు అయితే ఫాలో అవ్వాలి, లేకుంటే మొక్కలు మాత్రం మనకి సమ్మర్లో చాలా ఇబ్బంది అయితే పడుతున్నాయి. చూడండి ఇవ్వండి ఎండాకులు, మన గార్డెన్ నుంచి వచ్చిన ఎండాకులను మాత్రం మనం అస్సలు పడేయొద్దు. ఇంకేమైనా అంటే బయట కూడా మనకి మొక్కలు ఉంటే ఎండాకులను సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి దొంగవేలు కూర మనకి సమ్మర్లో బాగా వచ్చే ఆకుకూర ఏంటంటే దొంగవేలు కూర బాగా వస్తుంది. దొంగవేలు కూర, పొన్నగంటి కూర బాగా వస్తుంది. ఇది చూసారా, ఇది మనం కంపోస్ట్ చేసుకున్న టబ్బు, దీంట్లో మొక్కలు రావడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 15 రోజులు అయింది ఇది రెడీ చేసి. ఇప్పుడు ఇది మన మొక్కలు పెట్టుకోవడానికి, విత్తనాలు పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. చూడండి లోపల కంపోస్ట్ అని చూపిస్తాం. ఇదిగోండి అయినా ఈ లేయర్ మొత్తం కూరగాయలన్నీ వేసి చేశాను, మీకు అది వీడియో కూడా పెట్టాను. చూడండి ఇప్పుడైతే చూడండి లోపల వరకు మీకు చూపించాను, ఏం లేదు, మొత్తం సాయిల్గా మారిపోయింది. చూడండి దీంట్లో నుంచి మనకు మొక్కలు అయితే వస్తున్నాయి. అయితే మనకి ఒకటి చెప్పాలి, మనకి సీజన్తో పాటు సంబంధం లేకుండా వచ్చే ఆకుకూరలు ఏంటంటే ఇదిగోండి, ఇది గల్జేరు, తెల్ల గల్జేరు, ఇది గల్జేరు ఆకుకూరలు. ఇవైతే మనకి తోటలో స్టార్ట్ అయిపోయింది. ఇవి సమ్మర్లో బాగా వస్తాయి. కూరలు అయితే తీసుకుంటున్నాను, కూర, కొల్లెట్ కూర, గోంగూర, పుదీనా కూడా బాగా ఉంది మన తోటలో. ఓకే చూడండి ఇదిగోండి ఇలా దోసకాయలు కూడా బాగానే వస్తున్నాయి. చూడండి అక్కడ కూడా ఒక దోసకాయ ఉంది, చూసారంటే ఆకుకూరలా వంకాయలు, బెండకాయలు ఉన్నాయి, చూస్తున్నాము. ఇదే అది ఏ పరిస్థితిలో ఉందో మీకు చూపిస్తూ నేనైతే కొద్దిగా ఆకుకూరలు ఇవి కోసుకున్నాను. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో సాయి ఆర్గానిక్ గార్డెన్. థ్యాంక్ యూ.